ప్రియులారా, శ్రమలున్నాయని కృంగిపోవద్దు. ఇరుగు పొరుగు వాళ్ళు చూటుపోటి మాటలు అంటున్నారని నలిగిపోవద్దు. ఎందుకంటే ఒక్కసారి బంగారం అనేది కొలిమిలో పడితేనే అది సువర్ణంగా మారిపోతుంది. అలాగనే బీడు బారిన పొలం ఉంది ప్రియులారా. ఆ బీడు బారిన పొలం అనేది దున్నబడాలి, అది సీల్చబడాలి. అప్పుడే మనకి ఇత్తనం రావడానికి అది ఫలించిద్ది. అలాగనే వర్షం పడటానికి మేఘాలు కూడా చీల్చుకొని పోవాలి. వాటి అంతటవే చీల్చుకొని పోయిన తర్వాతే కదా, మేఘాలు చీల్చబడితేనే కదా వర్షం వచ్చిద్ది. అలాగనే మనము నలగొట్టబడాలి, ఇరగ్గొట్టబడాలి, దున్నబడాలి, చీల్చబడాలి. అప్పుడు మనము సువర్ణంగా మారితే అప్పుడు మనకి యేసు రూపు వచ్చిద్ది. యేసయ్య రూపము ఎప్పుడైతే మనకు వచ్చిద్దో అప్పుడే మనము సువర్ణంగా మారుతాం. దేవుడు మన పట్ల అప్పుడే మనకు కార్యం జరిగిస్తాడు. కష్టాలు వచ్చినాయని వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట అంటున్నారని నలిగిపోవద్దు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు.